అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మనం చివరి దినాలకు మనం వచ్చాం. ఈ దినాల్లో మనకి సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపాటు ఎలా వస్తుంది, ఎలా ఉంటే వస్తుంది? ఏ వ్యక్తిని మనం తలుచుకుంటే ఏ వ్యక్తి వల్ల మనకు వస్తుంది అని అంటే ఏ వ్యక్తి వల్ల రాదు. కేవలం మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వల్లే మనకి సిద్ధపాటు వస్తుంది. పాత నిబంధనలో ఒక వ్యక్తిని, కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటే మన సిద్ధపాటు ఒక మనిషిని సాదృశ్యంగా కూడా మనం తీసుకోవచ్చు. అంటే సిలువ వేయబడిన క్రీస్తుని ఇద్దరు వ్యక్తులు తలుచుకోవడం ద్వారాగా వాళ్ళు ఎలా సిద్ధపడ్డారు, అందుని బట్టి మనం కూడా ఎలా సిద్ధపడవచ్చు అనేది ఈనాటి అంశం. ఈనాటి అంశంలో మనము మన బలిపీఠం అనేది ఎలా కట్టుకోవాలి, మన గృహాన్ని ప్రార్థన ద్వారాగా బలిపీఠాన్ని కట్టుకుంటే అప్పుడు మనం రెండవ రాకడలో ఎత్తబడగలుగుతాం. రెండవ రాకడలో ఎత్తబడాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమున వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. గతంలో అగ్ని అనేది కురిసింది. సొదొమ గొమొర్ర ప్రజల మీద అగ్ని వర్షం కురిసినప్పుడు ఇప్పటికీ గడ్డి మొలవకుండా అది సర్వనాశనం చేయబడింది. కానీ ఆ పట్టణానికి సువార్త ప్రకటించబడలేదు. జలప్రలయం ద్వారాగా ఈ ప్రపంచాన్ని దేవుడు తుడిచేశాడు. తర్వాత వచ్చిన నోవహు కుటుంబం ద్వారాగా ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. ఆ తర్వాత వచ్చిన ప్రజలు మళ్ళీ చెడిపోయారు. దానికి అగ్ని వలన దానికి తీర్పిచ్చాడు. ఇప్పుడు కూడా ఈ ప్రపంచానికి అగ్నితో తీసివేయాలని లేఖనం చెప్తుంది. ఈ 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 7 అనగా సంపూర్ణం. అంటే ఈ ప్రపంచాన్ని దేవుడు అగ్నితో తుడిచేయాలని ఎందుకు అనుకున్నాడు? సాతాను ఈ ప్రపంచాన్ని పాడు చేశాడు. మనుషులు చేసిన పాపానికి ప్రతిగా అగ్నితో దీన్ని తుడిచేసి కొత్త ఆకాశం కొత్త భూమిని దీంట్లో పెట్టాలని దేవుడు నిర్ణయించాడు. అయితే ఆకాశం నుండి అగ్ని కురవబోతుంది. త్వరలోని ప్రపంచం అంతా కూడా నాశనం కాబోతుంది. దానికి ముందుగా మనం దేవుని యొక్క తీర్పును ఎదుర్కోవాలంటే అది అసాధ్యం, అది చాలా భయంకరమైనది. ఆ తీర్పు నుంచి మనం తప్పించబడాలి, రక్షించబడాలి, క్రీస్తు చెంతకు చేర్చబడాలి అని అంటే బైబిల్లోని ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకుందాం. కీర్తన గ్రంథం 147వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది. ఈ లోకంలో మంచిది ఏదన్నా ఉందంటే మన గృహాన్ని, మన కుటుంబాన్ని బలిపీఠం కట్టుకోవాలి. ఏలియా దేవుని స్తుతించాడు. అతను స్తుతించడం ద్వారాగా బలిపీఠం కట్టాడు. పాడైపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. కట్టెలు క్రమంగా పేర్చాడు. 12 రాళ్ళు పేర్చాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చింది. అయితే అతను ఎప్పుడైతే బలిపీఠం కట్టుకున్నాడో అతను బదిరి వృక్షం కింద నిద్రపోతున్నప్పుడు మెల్లని స్వరం విన్నాడు. ఏలియా, ఇచ్చట నీవేం చేస్తున్నావు? చూడండి, ఎప్పుడైతే ఏలియా బలిపీఠం కట్టాడో, ఎప్పుడైతే క్రమంగా కట్టెలు పేర్చాడో అప్పుడు అగ్ని వచ్చింది. దేవుని స్వరం విన్నాడు. ఆ తర్వాత రథాలు, అగ్నితో నింపబడిన రథాలు వచ్చాయి.
అగ్నితో మిళితమైన అగ్ని రథం మీద అతడు కొనిపోయాడు. ఏలే జీవితం అంతా కూడా 4 సార్లు అగ్ని మనకి కనబడుతూ ఉంది. బలిపీఠము అనేది దాని అర్థం ఏంటంటే మన గృహాన్ని వేకువజామున 3 గంటలకు మేలుకొల్పి ఆరాధన చేయడమే బలిపీఠం. సాయంత్రం మనం నిద్రించే ముందు మనం భోజనం చేసి అన్నీ అయిపోయాక మనం అందరం కూడా కుటుంబ సమేతంగా ఆరాధన చేయడం, పాటలు పాడడం, వాక్యం చదవడం, ధ్యానించడం, దాన్ని మరలా ధ్యానించడం, ఆ ధ్యానించిన వాక్యంతో మనం నిద్రపోవడం, అది బలిపీఠం కట్టుకోవడం. మన జీవితంలో మన బలిపీఠం ఎప్పుడు కట్టబడి ఉండాలంటే ఒక విషయం మర్చిపోకండి, నీవెప్పుడూ కూడా దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా హాజరవ్వాలి. దైవజనులు చెప్పిన ప్రతి మాటకి మనం లోబడి వాక్యానికి మనం దగ్గరగా చేరువలో మనం జీవించినప్పుడు అప్పుడు మనం ఎత్తబడతాం. అయితే ఇలా ఎత్తబడే కాలానికి ఒక మనిషిని మనం గుర్తు చేసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే హేమాన్. హేమాన్ గురించి బైబిల్లో చాలా స్పష్టంగా ఒక వాక్యము ఇలా రాయబడి ఉంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనం. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలో పాడుటకును, విశ్రాంతి దినముల్లోను అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహన బలు అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడి. నిత్యము యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో అప్పుడు నీ జీవితంలో నిత్యము వాక్యం ఉండాలి, నిత్యము బలిపీఠం ఉండాలి, నిత్యము ఆరాధన ఉండాలి. చూసారు ఇక్కడ అనుదినము అన్నాడు, నిత్యము అన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియకు హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానుకు 4 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. దేవుడు హేమాను ఆశ్రయించడం మొదలుపెట్టాడు. హేమాను దీర్ఘదర్శకు సమూయేలు మనవడు. సమూయేలు కొడుకులు చెడిపోయారు, అలాగే తన మనవులు కూడా చెడిపోయారు. ఎప్పుడైతే హేమాను ఈ లోకంలో పాపముల చీకట్లో జీవించినప్పుడు అతను దుర్వ్యసనాలకు గురయ్యాడు. అతను మందు తాగడం, స్వేచ్ఛగా జీవించాడు. అతను ఈ లోకమే సర్వం, ఈ లోకమే స్వర్గం అనుకున్నాడు. త్వరలోనే ఈ లోకం తనకి కాటు వేస్తుంది అన్న సంగతి మర్చిపోయాడు. ఈ లోకాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడైనా అది ఒక సర్పం లాంటిది. పాపము, పాము ఈ రెండు ఒకటే. ఖచ్చితంగా ఏదో రోజు కాటేస్తుంది. ఆ కాటేసిన రోజు నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నేరుగా నరకానికి వెళ్ళిపోతావు. అది చాలా భయంకరం. నరకం అనేది ఎంత భయంకరం అంటే మనం ఊహించలేము. ఒక్కసారి ఈ హేమాను తను చనిపోయి నరకపు మంచులోకి వెళ్ళిపోయాడు. నరకాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ నరకాన్ని చూసినప్పుడు ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అతడు బ్రతికుండగానే అనుభవించాడు. ఆ దర్శనం చూశాడు. అప్పుడు అతను దేవునికి మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. ఏమని మొరపెట్టాడు అని అంటే కీర్తన 88:6. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జన్మల్లోను నీవు నన్ను పరుండబెట్టియున్నావు. చూసారా, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అగాధానికి వెళ్ళాడు. దేన్ని నమ్ముకున్నాడు? దీర్ఘదర్శియగు సమూయేలు మనవడితను. త్రాగుడికి, దుర్వ్యసనాలకి, పాపానికి, ఈ చీకటి ప్రపంచానికి బానిసైపోయాడు. అది ఆదరిస్తుంది అనుకున్నాడు, తృప్తినిస్తుంది అనుకున్నాడు, బలపరుస్తుంది అనుకున్నాడు. తన ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. ఇప్పుడు అతను చీకటి అంచులో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు. అప్పుడు మొరపెడుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించు. ఎప్పుడైతే అతను తన తప్పు తెలుసుకొని మారుమనసు పొందాడో సమూయేలు తన తాతగారు సమూయేలు చేసిన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సమూయేలు ఎన్నోసార్లు తన కొడుకుల కోసం, తనకి కాబోయే మనవుల కోసం ప్రార్థన చేసి ఉండవచ్చు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక నీతిమంతుని ప్రార్థన ఎప్పుడు వృధా అవదు. సమూయేలు దేవుని దృష్టిలో నీతిమంతుడు. సమూయేలు ప్రార్థన వృధా కాలేదు. హేమాను పాతాళంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో, తన తప్పు ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుడు సమూయేలు ప్రార్థన జ్ఞాపకం చేసుకొని పాతాళంలోంచి బయట తీసుకొచ్చి సమూయేలుకి దీర్ఘదర్శి అనే పేరు
హేమానికి ఇచ్చాడు. చూడండి ఎంత అద్భుతంగా ఈ వాక్యంలో రాస్తుందో, దీర్ఘదర్శియగు హేమాను అని రాయబడి ఉంది. అంటే హేమాన్ని దేవుడు ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో అతను పాపాలు క్షమించి నీతిమంతుడిగా స్టాంప్ వేశాడు. అతని గురించి ఏం రాయబడింది? వీరందరూ దేవుని వాక్యం విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. చూడండి, ఏ సమూయేలుకైతే దీర్ఘదర్శి అని పేరుందో అదే పేరు దేవుడు హేమానికి ఇచ్చాడు. ఎవరిని బట్టి హేమానికి దీర్ఘదర్శి అని పేరు ఇచ్చాడు? తాతగారిని బట్టి. తాత ప్రార్థనాపరుడు, విజ్ఞాపనపరుడు, మాటల్లో తప్పుపోలేదు, క్రియల్లో తప్పుపోలేదు, చేతల్లో తప్పుపోలేదు, ఆరాధనలో తప్పుపోలేదు, బలిపీఠం కట్టడంలో తప్పుపోలేదు. సమూయేలు ఎప్పుడు మందిరంలో దీపాన్ని వెలిగించేవాడు. సమూయేలు రాజులను అభిషేకించాడు. సమూయేలు దీపం ఆర్పకుండా ప్రతి దినం అతడు బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకు ప్రతి దినం దీపం వెలిగించాడు. ప్రతి దినం బలిపీఠం కట్టాడు. ప్రతి దినం ఆరాధన చేశాడు. అదే సిద్ధపాటికి కారణం. సమూయేలు చేసిన ప్రార్థన, సమూయేలు చేసిన త్యాగం, ఇక్కడ దేవుడు అదే పేరు, అదే గుడ్ విల్, అదే మంచి పేరు, అదే ఘనత, అదే అభిషేకం మరలా ఇప్పుడు మనకి హేమంలో కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరైతే మారుమనసు పొందుతారో వారిని ఖచ్చితంగా అంగీకరిస్తాడు, వారిని ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా వారి పాప చీకటి నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే పాతాళం చాలా భయంకరమైనది. నువ్వు రెండో రాకడికి ఎత్తబడాలి అని అంటే హేమాన్లో ఉన్న పశ్చాత్తాపం నీలో రావాలి. నీలో ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో దేవుడు నిన్ను కట్టడం మొదలు పెడతాడు. 147వ కీర్తన. దేవుడు నిన్ను కట్టేటప్పుడు ఎలా కడతాడు? 2వ చరణం, యెహోవాయ యెరూషలేమును కట్టువాడు. ఇందులో 10 విషయాలు దాగున్నాయి. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో 1 కడతాడు, 2 పోగు చేస్తాడు, నీ జీవితాన్ని, చెడిపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తాడు, చెదిరిపోయిన నీ కుటుంబాన్ని పోగు చేస్తాడు. నెంబర్ 3 బాగు చేయవాడు. 3వ వచనం, మన ఇల్లు ఎప్పుడైనా పాడైపోతే దాన్ని మనం రీమోడల్ చేసుకోవాలనుకుంటాం, లేక ఆర్టెక్ చేసుకోవాలనుకుంటాం, మన ఇల్లు అందంగా అలంకరించుకోవాలనుకుంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో నీ పరిస్థితులన్నీ కూడా ఆయన బాగు చేయడం మొదలు పెడతాడు. నువ్వు ఎప్పుడైతే కన్నీరు కాల్చుతావో, ఎప్పుడైతే దేవునికి నీ హృదయాన్ని అంకితం ఇస్తావో, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, నీ పాత గతాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు దేవుడు నిన్ను కట్టడం, నిన్ను పోగు చేయడం, నిన్ను బాగు చేయడం మొదలు పెడతాడు. అంతేకాదు నిన్ను దీనస్థితిలోంచి లేవనెత్తుతాడు. 6వ చరణం, యెహోవా దీనులను లేవనెత్తువాడు. 8వ వచనం, ఆయన ఆకాశం మేఘములతో కప్పువాడు. చూసారా? నిన్ను వర్షానికి అంటే ఆశీర్వాదపు వర్షం జల్లులకి ఎదురు పెడతాడు. ప్రతి ఆశీర్వాదం నీలో పెడతాడు. నీకు రాయల్టీ జీవితం ఇస్తాడు, మంచి లైఫ్ నీకు ఇస్తాడు, నీ పాపాన్ని తుడిచేస్తాడు, నీ రోగాన్ని నుంచి విడుదలనిస్తాడు, నీకు సంతానం ఇస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదంతో నింపుతాడు, చిరునవ్వుతో నిన్ను ఉంచుతాడు, అనేకులు దీవెనకరంగా నిన్ను కప్పుతాడు, మలుచుతాడు, తర్వాత సిద్ధపరుస్తాడు. ఆయన నిన్ను లేవనెత్తువాడు. ఇక్కడ 7వ వచనము 8వ వచనం మనం చూసుకుంటే ఆయన ఆకాశం మేఘములతో కప్పువాడు. అంటే ఆకాశాన్ని ఎలాగైతే మంచుతో మేఘాలతో కప్పితే మంచు అనగా దేవునికి నీకున్న సంబంధం, పరిశుద్ధత. వర్షం అంటే ఆశీర్వాదం. నీ జీవితంలో పంట లేదు, అప్పులతో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావు. ఒక్కసారి ఈ వాక్యం చెప్తాను, నా వైపు చూడు. నీ కష్టం ఏదన్నా, నీ సమస్య ఏదన్నా, నన్ను మీ ఇంటికి ఒకసారి పిలిచి చూడు, లేదా నాకు ఫోన్ చేసి చూడు. అవును, నువ్వు పిలిచినా నేను రావడం చాలా దూరం కదా, క్షమించండి, నీవు నాకు వాట్సాప్ చేయి. ఖచ్చితంగా నీ ప్రతి సమస్యకు పరిష్కారం జరుగుతుంది. నువ్వు నాకు చేరువలు ఉంటే నా దగ్గర రావడానికి ప్రయత్నం చేయి. ఆదివారం ఉదయం 9 నుంచి 12 గంటల దాకా ఆరాధన జరుగుతుంది. తర్వాత చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, నేను ప్రార్థిస్తుంటాను. ఆ తర్వాత అంటే
ఒకవేళ నీకు ఆదివారం ఖాళీ అయితే శనివారం నైట్ 7 నుంచి 10 గంటలకు ఆరాధన జరుగుతుంది, మీరు అప్పుడు రావచ్చు. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో మర్చిపోవద్దు, ఆదివారం ప్రతి వ్యక్తికి ఖాళీ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా హాలిడేస్ ఉంటాయి. నువ్వు ఆదివారం మధ్యాహ్నం నువ్వు నన్ను కలిసినా ఓకే, లేదా నన్ను నువ్వు మీ ఇంటికి ఆహ్వానించినా ఓకే. ఎందుకంటే అది నాకు స్పెషల్ డే. ఎవరైనా ఆదివారం పిలిస్తే నేను ఖచ్చితంగా వారి గృహాన్ని, వారి కుటుంబంలో ఆరాధన చేసి వారిని ఆధ్యాత్మిక బలపరిచి రావడం, అది నాకు దేవుడిచ్చిన ఒక వరం. అయితే ఇందులో మరొక మాట రాస్తుంది, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. 8వ వచనం చివరి మాట. అంటే భూమి కొరకు వర్షాన్ని ఎలాగైతే సిద్ధపరుస్తున్నాడో అలాగే నీ జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు, అనేకులకు దీవెనకరంగా నిన్ను సిద్ధపరుస్తాడు. మన ఇల్లు బాగా కట్టుకున్న తర్వాత మనం ఏమనుకుంటామంటే, మన అతిథులు కానీ ఎవరైనా సేవకులు కానీ విశ్వాసులు కానీ వస్తే మన ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే, మన ఇంట్లో వారిని ఆహ్వానిస్తే, మన ఇంట్లో మనం ఆతిథ్యం ఇస్తే మన గృహం దీవించబడుతుంది అని మనం ఆలోచిస్తాం. అది నిజమే. అలాగే దేవుడు నీ పట్ల కూడా అలాగ ఆలోచిస్తాడు. నిన్ను కట్టుకొని ఆయన కూడా అనేకులకు దీవెనకరంగా, అతిథిగా, అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా నిన్ను కూడా దేవుడు వాడుకోవాలని ఆయన కూడా అనుకుంటాడు. అయితే ఇందులో చివరగా 13వ వచనం, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. చూసారా, నీ గుమ్మాల గడియలు అంటే దాని అర్థం ఏంటంటే నీ ఎముకలను, నీ కుటుంబాన్ని, చెదిరిన నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు, బాగు చేస్తాడు. నెంబర్ 2, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. అంటే నీ పిల్లలు బాగా చదువుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా గవర్నమెంట్ ఉద్యోగమే కాకపోయినా మంచి ప్రవక్తలుగా, ప్రవక్త్రీలుగా, అనేకులకు సంఘాల్లోకి వెళ్ళి వాక్యం చెప్పే మెసేజర్లుగా దేవుడు దీవించడానికి సిద్ధపడి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో నీ కుటుంబము ఆర్థిక దీవించబడుతుంది, నువ్వు ఆరోగ్యంతో నింపబడతావు, నీ బిడ్డలు ఆర్థికంగా దీవించబడి అనేకులకు అప్పించే బిడ్డలుగా దేవుడు మార్చేస్తాడు. మరో మాట, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూసారా, 147వ కీర్తన. ఇందులో 10 విషయాలు మనం నేర్చుకున్నాం. 10 విషయాలు, మన బ్రేళ్ళు 10. నిన్ను 10 విషయాల్లో, 10 కంటే 12 విషయాల్లో నేను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సమాజంలో నీకు నెమ్మది దొరకదు. నీ కుటుంబంలో దేవుడికి దూరంగా ఉన్నంతకాలం నీకు కష్టాలు, ఓటమి తప్పదు. నువ్వు దేవునికి చేరు ఎప్పుడైతే అయిపోతావో అప్పుడు నీ పరిస్థితులన్నీ మెరుగుపరచబడతాయి. కాబట్టి ఇందులో మొట్టమొదట నువ్వు ఆయనను స్తుతించే అలవాటు నీకు ఉండాలంటే, బలిపీఠం కట్టే నీకు అలవాటు నీకుంటే, ఆరాధన చేసే అలవాటు నీకుంటే, ఉదయం సాయంత్రం ప్రతి దినము, అనుదినము, ఇక్కడ మాట ఏంటంటే అనుదినము. రెండో మాట నిత్యము. ఏ రోజు నువ్వు అన్నం తినడం మానవు, ఏ రోజు ఉదయకాలం టీ తాగడం మానవు, ఏ రోజు బ్రేక్ఫాస్ట్ మానవు, ఏ రోజు లంచ్ మానవు, ఏ రోజు డిన్నర్ మానవు. ఈ 3 పర్మనెంట్గా నీ జీవితంలో ఎలా జరుగుతాయో, పర్మనెంట్గా ముమ్మారు దేవుడిని ఆరాధించడం అనేది నీ జీవితంలో ఉంటే, నువ్వు ఓడిపోయిన చోటే దేవుడు గెలిపిస్తాడు, నువ్వు పడిపోయిన చోటే దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు ఎక్కడైతే ఆర్థికంగా చిదిగిపోయావో అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టి అనేకులకు అప్పిచ్చి పెట్టుగా నిన్ను మారుస్తాడు. అందుకని నువ్వు ఎప్పుడైతే నీ బలిపీఠం కట్టుకుంటావో 2వ వచనంలో నుంచి నీ ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. 1, నిన్ను కడతాడు. 2, పోగు చేస్తాడు. 3, బాగు చేస్తాడు. 4, లేవనెత్తువాడు. 5, కప్పువాడు. 6, సిద్ధపరచువాడు. 7, బలపరుస్తాడు. 8, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. 9, నీ జీవితంలో సమాధానం, పూర్తిగా సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. 10, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలు అంటే అనేకులకు దీవెనకరంగా ఉండడానికి నీ నోటి నిండా వాక్యం పెడతాడు. అదే మంచి గోధుమ పట్ట. అనేకులు నిన్ను పిలుస్తారు నీ నోటి మాటలు వినడానికి, నీ ప్రార్థన కోరుకుంటారు, నీ వాక్యం ఆశపడతారు. అయ్యా మీరు నోరు తెరిస్తే నా జీవితం బాగుపడింది అయ్యా, అయ్యా మీరు వాక్యం చెప్పాక, మీరు ప్రార్థన చేశాక మా కుటుంబం దీవించబడింది, మేము ఆశ్రయించబడ్డామని అనేకులు చెప్పేటట్లు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక విషయం ఎప్పుడు మర్చిపోకు, ఆయన నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నాడు. మీకు చివరిగా ఒక పాయింట్ చూపిస్తాను. దానియేలు గ్రంథం 2:41 ఒక కాలం వస్తుంది, అది భేదములు ఉండే కాలం.
ఇప్పుడు వచ్చే కాలం అంత భేదములతో ఉంటుంది. అంటే ఇదంతా కూడా బురదతో నిండిపోయిన కాలంలో మనం ఉన్నాం. ఇదంతా బురద, ప్రపంచమంతా బురద ఉంది, పాపము, చీకటి. ఆ బురద ఎక్కడో లేదు, నీ చేతిలో ఉంది, సెల్ ఫోన్ రూపంలో ఉంది, నీ కళ్ళల్లో దోషం, నీ చేతుల్లో దోషం. ఇది ఏ కాలం? బురద కాలం. దీని దానియేలు 2:41 ఆ దర్శనంకి అర్థము దానియేలు చెబుతున్నాడు, మనము భేదములు ఉండే కాలంలోకి వస్తున్నామని చెప్పాడు, వచ్చేసాం. నెంబర్ 2 హెబ్రీ 8:10 ఉపదేశం లేని కాలం. ఇక వచ్చే కాలంలో ఈ భూమిని దేవుడు పరిపాలిస్తాడు. అప్పుడు వాక్యం నీ గుండెల్లో రాసేస్తాడు. ఏ వాక్యం ఎక్కడ ఉందో ఇట్టే నువ్వు చెప్పేస్తావు, కానీ బైబిల్ ఉండదు, నీ హృదయంలోనే అనే పలక మీద ఆయన రాసేస్తాడు. నెంబర్ 3 హెబ్రీ 7:24 ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. గమనించారా? మొదటి మాట దానియేలు 2:41 భేదముల కాలం మనం వచ్చాం. నెంబర్ 2 హెబ్రీ 8:10 ఉపదేశం లేని కాలం రాబోతుంది. అంటే ఇప్పుడు ఈ కాలం తర్వాత బైబిల్ వాక్యం అనేది మన గుండెల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎక్కడ ఏ వాక్యం ఉందో ఇట్టే చెప్పగలుగుతాం. అంటే ఈ ప్రపంచమంతా కృపతో నింపబడి ఉంటుంది, ఈ ప్రపంచమంతా దేవుని మహిమతో ఉంటుంది. ఎక్కడ హాని ఉండదు, ఎక్కడ రోగాలు ఉండవు, ఎక్కడ విమతములు ఉండవు, గొడవలు ఉండవు, ఆస్తులు తగాదాలు ఉండవు, కోర్టు కేసులు ఉండవు, పోలీసులు ఉండరు, సినిమా యాక్టర్స్ ఉండరు, గొడవలు ఉండవు. అంతేకాదు విషసర్పాలు కూడా మనకు హాని చేయవు. ప్రపంచమంతా కూడా శాంతితో నింపబడే కాలం తర్వాత రాబోతుంది. ఆ శాంతి రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే నీ హృదయాన్ని క్రీస్తుకి సంపూర్ణంగా సమర్పించుకో. నెంబర్ 3 హెబ్రీ 7:24 ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. గమనించారా? ఇక్కడ హెబ్రీ 8:10 ఉపదేశం లేని కాలము అని చెప్పి ఆ దినములైన తర్వాత అనే మాట రాస్తుంది. ఆ దినములైన తర్వాత అంటే ఈ కాలం తర్వాత, ఆ దినములైన తర్వాత అంటే ఈ కాలం తర్వాత వచ్చేది క్రీస్తు రాజ్యం. ఇప్పుడు వచ్చేది సైతాన్ కాలం. సైతాన్ కాలం తర్వాత క్రీస్తు కాలం. వాక్యంతో పనుండదు కానీ వాక్యం నీ హృదయంలో ఉంటుంది. 3వ కాలం నిరంతరం యాజకుడిగా మార్పు లేని ఈ భూమిని సంపూర్ణమైన శాంతితో పరిపాలిస్తాడు. అప్పుడు నీ నోట్లో, నా నోట్లో, అందరి నోట్లో చిరునవ్వులు ఉంటాయి. కాబట్టి అలాంటి కాలానికి వెళ్ళాలంటే ఇప్పుడే మనము మన హృదయాలు సమర్పించుకోవాలి. అలాంటి సమర్పణ ఎవరిలో ఉందంటే హేమాన్లో ఉంది. హేమాను తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అతనికి దేవుడు దీర్ఘదర్శి అనే బిరుదు ఇచ్చాడు, అతను హెచ్చించాడు, అతను గణపరచడం మొదలుపెట్టాడు. కీర్తన 91:14-15 అతడు నా నామాన్ని ఎరిగినవాడు కాబట్టి నేను అతన్ని గణపరచదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతని శ్రమలు అతను తోడయుండి అతన్ని నేను హెచ్చించేదను, అతన్ని ఆశీర్వదించేదను. ఎంత గొప్ప మాటలండి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునికి సరెండర్ అయిపోతావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని సమర్పిస్తావో నీ జీవితంలో నిజమైన సంతోషం, అది మార్పులేని సంతోషం. మార్పులేని యాజకుడు నీ హృదయంలోకి వచ్చి నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని సంతోషపు బాటలో నడిపిస్తాడు. నువ్వు ఇదనుకుంటున్నావు కదా, నాకు జీవితంలో అన్ని కష్టాలే, బ్రతుకుడు కంటే చచ్చుడు మేలని అలాగ అనుకోకు. సాతాను ఉంటే అలాగ అనిపిస్తుంది. నీ హృదయంలోంచి సాతాను తోలే, పాత జీవితాన్ని విడిచిపెట్టు, కొత్త జీవితం ప్రారంభించు, క్రీస్తుగా నీ హృదయాన్ని సమర్పించు. రాబోయే కాలం భయంకరమైన కాలం తర్వాత క్రీస్తు యుగంలో అడుగుపెట్టు. నిరంతరము యాజకత్వానికి నిన్ను సమర్పించుకో, సంతోష ఆనందాలు చేజిక్కించుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించను గాక. పరిశుద్ధుడు ఈ వాక్యం విన్న ఈ బిడ్డలను దీవించండి. రోగులున్నారు ముట్టండి, బలహీనులు బలపరచండి, సంతానహీనున్నారు సంతానం తెచ్చండి, వీరి కుటుంబాల్లో చిరునవ్వుతో నింపండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించే వాడేసయ్యేనని సత్యం తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించే వాడేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా.
నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చిన, నీ స్వంత జనులే నీ ఆశల మేడలు అన్నీయు కూల్చిన, నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెనే చీల్చిన, నీ స్వంత జనులే నీ ఆశల మేడలు అన్నీయు కూల్చిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియనా, నీ స్థితి మార్చేవాడేసయ్యేనని సత్యం తెలియనా, నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలియనా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, నీ కష్టార్జితము అన్యాయము చేయు వారికే దక్కెనా, నీ కొన్న స్వాస్యము దోపిడీదారుల చేతికే చిక్కినా, నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా, నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా.